హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ స్వాతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లియో కేక్ హౌస్. ఈరోజు అయితే నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే టూటీ ఫ్రూటీ కేక్ అండి. ఇది ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా? దీనికోసం అయితే మనకి 3 ఎగ్స్ అయితే కావాలండి. ఎగ్స్ని మనం బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. మనం బీట్ చేసుకునేటప్పుడు ఫోమీ టెక్స్చర్లో రావాలండి. అలా వచ్చినట్లుగా అయితేనే మనకి ఎగ్స్ అనేవి బాగా బీట్ అయినట్లు. ఇక్కడ నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను గ్రామ్స్లో అయితే చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కప్స్ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మెజర్మెంట్స్తో ఉన్నాయండి. సో అందుకని గ్రామ్స్లో అయితే కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది కదా అని చెప్పి నేను గ్రామ్స్లో అయితే చెప్తున్నాను. సో ఇక్కడ మనకి ఎగ్స్ అనేవి బాగా బీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను షుగర్ అనేది తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను షుగర్ 150 గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇది నేను గ్రామ్స్లోనే చెప్తున్నానని చెప్పాను కదా. సో అందుకని చెప్పి మీకు ఇలాంటి వెయింగ్ స్కేల్ అయితే మాత్రం ఉండాలండి. ఇలా ఉంటేనే మనకి ఎన్ని గ్రామ్స్ ఏంటి అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ నేనైతే షుగర్ని డైరెక్ట్గా తీసేసుకున్నాను కదా, క్రిస్టల్స్లా ఉన్నది. సో మీరైతే ఇక్కడ షుగర్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి. అప్పుడు మీకు షుగర్ పౌడర్ ఫామ్ అవుతుంది కదా. సో ఆ షుగర్ పౌడర్ని మీరు మిక్స్ చేసుకోండి, మీకు తొందరగా మెల్ట్ అయిపోతుంది. ఇలా డైరెక్ట్గా మీరు షుగర్ వేసేసినట్లుగా అయితే బాగా బీట్ చేయకపోతే మీకు షుగర్ క్రిస్టల్స్ అనేవి ఉండిపోతాయి. సో అందుకని చెప్పి మీరు షుగర్ పౌడర్నే తీసుకోండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ప్రాబ్లం లేదు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకైతే మాత్రం షుగర్ మెల్ట్ అయ్యిందా లేదా అనేది కరెక్ట్గా తెలియదు కదా. సో అందుకని చెప్పి షుగర్ పౌడర్నే తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం షుగర్ని వేసిన తర్వాత బాగా మెల్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనం బాగా మెల్ట్ చేయకపోతే మన షుగర్ క్రిస్టల్స్ ఫామ్ అయిపోతాయి అని చెప్పాను కదా. సో అప్పుడు మన కేక్ అనేది కరెక్ట్ పొంగదు. అలానే మనకి బేక్ అయిన తర్వాతన కేక్ పైన వెట్గా ఉంటుందండి, తడి తడిగా ఉంటుంది. సో అప్పుడు మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు, తినడానికి కానీ చూడడానికి కానీ. సో అందుకని చెప్పి మనం షుగర్ అనేది బాగా మెల్ట్ చేసుకోవాలి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్స్లో చెప్పండి. అలానే మీకు ఈ వీడియో పైన ఏమైనా డౌట్స్ ఉన్నట్లుగా ఉంటే నన్ను కామెంట్స్లో అయితే అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇలా గ్రామ్స్లో చెప్పడానికి మెయిన్ రీజన్ అయితే ఉందండి. రీసెంట్గా మన సబ్స్క్రైబర్ ఒకరు నాకు పర్సనల్గా మెసేజ్ చేశారనమాట. సో ఆ సిస్టర్ ఏం చెప్పారంటే, ఇలా మీరు కప్స్ మెజర్మెంట్స్లో చెప్తున్నారు కదా సిస్టర్, సో ఇలా నాకు రావట్లేదు పర్ఫెక్ట్గా, సో ఇలా నాకు గ్రామ్స్లో అయితే చెప్పండి అనేసి చెప్పారనమాట. సో అందుకని చెప్పి కప్స్ ఎలా తీసుకుంటున్నారు ఏంటి అంటే, నేను 200 ml నా దగ్గర కప్ ఉంది అని చెప్పారు. సో అందుకని చెప్పి కప్స్లో అయితే మనకి తేడా వస్తుంది కదా అని చెప్పి నేను గ్రామ్స్లో అయితే చెప్పడం స్టార్ట్ చేశాను ఇప్పుడు. సో ఇక్కడ ఇలా బీట్ చేసిన తర్వాత మనకి వైట్ క్రీమీ టెక్స్చర్ అయితే రావాలండి. పక్కన చూస్తున్నారు ఎగ్స్ అనేవి అలా క్రీమీ టెక్స్చర్ వచ్చినట్లుగా అయితేనే మీకు షుగర్ అనేది బాగా మెల్ట్ అయినట్లు. అలా మెల్ట్ అయిన తర్వాతనే మనం మైదాని తీసుకోవాలి. మైదా ఇక్కడ నేను 150 గ్రామ్స్ అయితే తీసుకున్నానండి. సో ఇక్కడ ఈ మైదా వేసిన తర్వాత మనం ఎక్కువ టైం మిక్స్ చేయకూడదు. జస్ట్ నార్మల్గా కలిసేంత వరకు మనం బేటర్తో మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఆయిల్ని అయితే 60 గ్రామ్స్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. అలానే వెనిలా ఎసెన్స్ అనేది 1/2 టీ స్పూన్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ టేబుల్ స్పూన్ వేరేగా ఉంటుంది, టీ స్పూన్ వేరేగా ఉంటుంది. సో మీరు తప్పకుండా చూసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను పైనాపిల్ ఎసెన్స్ కూడా 1/2 టీ స్పూన్నే యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ మనం పైనాపిల్ ఎసెన్స్ని వేసుకున్నట్లుగా అయితే మనకి బేకరీ స్టైల్లో ఎలా వస్తుందో స్మెల్ టేస్ట్, మనకి టూటీ ఫ్రూటీ కూడా సేమ్ అలానే స్మెల్ అండ్ టేస్ట్ వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ మనం మైదాని నెక్స్ట్ ఆయిల్ని వేసిన తర్వాతన ఒక 2 to 3 మినిట్స్ అయితే బీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ అనేది బాగా మిక్స్ అవ్వాలి కనుక. మరి ఎక్కువగా ఓవర్గా అయితే మిక్స్ చేయకూడదు. ఓవర్గా మిక్స్ చేస్తే మనకి బేక్ అయిన తర్వాత పైన క్రాక్స్లో వచ్చేస్తాయి అన్నమాట. సో ఎక్కువగా మిక్స్ చేయొద్దు. జస్ట్ ఒక్కొక్క ఐటెంని మనం యాడ్ చేస్తున్నామంటే 1 మినిట్ లేదా 1.5 మినిట్ని మనం బీట్ చేయాలి. ఇక్కడ నేను కలర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. అది ఆప్షనల్, మీరు కలర్ని యాడ్ చేసుకున్నా పర్లేదు, యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. నెక్స్ట్ ఇక్కడ నేను బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అనేది మైదాతో యాడ్ చేసుకోవాలి. బట్ ఇక్కడ నేను మర్చిపోయాను అనమాట. సో అందుకని లాస్ట్లో అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని అయితే ట్రేలోకి మనం షిఫ్ట్ చేసుకోవాలి. ట్రేని అయితే ఆయిల్తో గ్రీస్ చేసుకున్నాను. ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ మొత్తాన్ని కూడా ఈ ట్రేలోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను. దానికి ముందు అయితే మనం ఇది టూటీ ఫ్రూటీ కేక్ అనుకున్నాం కదా. సో అందుకని చెప్పి కొన్ని టూటీ ఫ్రూటీస్ అయితే నేను యాడ్ చేసుకున్నానండి మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్లో. సో అలా అయితే మనం
పీసెస్ కట్ చేసుకునేటప్పుడు మనకి పీసెస్ మధ్యలో కూడా టూటీ ఫ్రూటీస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ టేస్ట్ వైస్ కూడా చాలా బాగుంటుందండి. సో అందుకని నేను మధ్యలో ఉంటాయి కదా అని చెప్పి బ్యాటర్లో అయితే మిక్స్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మనం బ్యాటర్ని ట్రేలోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 టైమ్స్ అయితే మనం ట్యాప్ చేసుకోవాలి. అలా ట్యాప్ చేసుకున్నట్లుగా అయితే మనకి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే రిలీజ్ అయిపోతాయండి. నెక్స్ట్ ఇక్కడ నేను పైన కూడా టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇలా 180 degreesలో పెట్టుకొని 25 minutes అయితే బేక్ చేసుకున్నానండి. అలా బేక్ చేసుకున్న తర్వాతన మనకి ఇలా వచ్చేసింది కేక్ అనేది. ఏ కేక్ ప్రిపేర్ చేసినా సరే ప్రీహీట్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మనం ప్రీహీట్ పెట్టుకున్న తర్వాతనే ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. చూసారా ఇక్కడ కొంచెం కూల్ అయిన తర్వాత నేను పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. నేను తీసుకునేది రెక్టాంగులర్ ట్రే కనుక నాకు పీసెస్ అనేవి కరెక్ట్గా వస్తాయి. మీ దగ్గర ఏ ట్రే ఉంటే ఆ ట్రేలో మీరు వేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్లో అయితే తీసుకోండి. మీకు ఇంకా ఎక్స్ట్రా పెద్దగా కావాలి కేక్ అనుకుంటే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ని డబుల్ చేసుకోండి, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను పీసెస్ని అయితే ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటున్నాను. ఇది నేను ఇంట్లో కోసం అని చెప్పే చేశానండి. ఇంట్లో పిల్లలకి స్నాక్స్లా కానీ లేదంటే మనం సేల్ చేసుకోవడానికైనా సరే బాగుంటుంది. సో ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఎంత సాఫ్ట్గా ఎంత స్పాంజీగా వచ్చిందో. చాలా సాఫ్ట్గా ఉందండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలానే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.